వాళ్ళు కాకుండా కాన్షియస్నెస్ కంటిన్యూస్ గా ఉండి అంతర్యామి తత్వంలోకి ప్రవేశించడం మొదలు పెట్టాడు. అదే యోగాభ్యాసం. అందుకోసం ఇవి చెప్పాలి వేరే వేరే. ఎన్ని రకాల ప్రమాణాలు ఉంటాయి అనేది ముందు ఎందుకు తెలియటం అంటే యోగాభ్యాసం యొక్క పరమావధి సంసారం అనేటువంటి బంధం నుండి మనం తప్పించడం, మోక్షం అనేటువంటి విద్యలోకి తీసుకెళ్తాం కనుక మోక్ష విద్య అంటే చచ్చిపోవటం కాదు, బతికోవడంగా బంధాలు తెగి దాంట్లో జీవించడం కనుక దానికోసం చెప్పాలి. కనుక ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. మూడవది హిమాలయములు చాలా ఎత్తైనవి. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు. అందులో ఎవరెస్ట్ శిఖరము అన్నిటికన్నా ఎత్తైనది. కాదన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. అంగీకరిస్తారా అందరూ? అయితే కానీ అంగీకరించిన వాళ్ళంతా చూశారా? మరి చూడకుండా ఎట్లా అంగీకరిస్తున్నారు? చూడకపోతే మీరు ఎవరెస్ట్ అన్నిటికంటే ఎత్తైనది అనగానే కొయ్యి అనాలి. మీరు చూసేలా ఉండాలి, అంగీకరిస్తున్నారు మీరు కూడా. లేదా ఒరే నువ్వు చూసావా అని అడగాలి కనీసం. అచ్చల్ గారు బాగుంటుందని ఊరుకుంటే సందేహమే. కానీ ఇట్లాంటివి మనం కొన్ని వేల విషయాలు మన కంటితో చూడనివి, చెవితో విననివి, మనం ఎరుగనివి నమ్ముతున్నావా లేదా? రష్యాలో ఆయన వెళ్లిపోయినట్ట అని పేపర్లో ఫోటో వేశారు. మనం ఒప్పుకున్నావా లేదా? వినోబాబావే దేహం వదిలేరట చూసామా? కానీ వాటి సత్యత్వం మన యందు దేని మీద ఆధారపడి ఉన్నది అని ఆలోచించండి అన్నమాట. అక్కడ వినోబాబావి దేహం వదలటం సత్యం అట్లా ఉంచండి. దానికి 1,00,000 రెట్లు 1,00,000 మంది న్యూస్ పేపర్లు జరిగినటువంటి వాళ్ళ యందు వినోబాబావి దేహం వదలటం అనేటువంటిది సత్యత్వం అవుతుంది. అంటే 1 million times or 10 million times it is becoming true with everyone individually. ప్రతి ఒక్కరికి వేరే వేరే సత్యత్వం అవుతుంది లేదా? ఈ సత్యత్వం దేని మీద ఆధారపడి ఉంది? ఆయన శరీరం వదలటం అనేది ఆ శరీరం ఉన్న చోట ప్రత్యక్ష ప్రమాణం ఉన్న వాళ్ళకి తెలుసు. మనకి అది లేదు ఇది లేదు. ఆయన ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి వినోబాబావికి మనకి ఎంత దూరం? అలాంటప్పుడు వినోబాబావే శరీరం వదిలేట అన్నది మనం నమ్మటం దేని మీద ఆధారపడి ఉన్నది? ఒక్క నిమిషం ఆలోచించండి. దాన్ని ఏమంటారంటే శబ్ద ప్రమాణం. మూడవది అంటే ఏమిటి? మాట ద్వారా వ్యాపించునట్టి సత్యం. అయితే అన్ని మాటలు నమ్ముతారా? వాడెవడో ఇంకోటి మీద విరోధం ఉండి వాడు పోయాట్ అంటాడు, నమ్ముతారా? వెరిఫై చేస్తారు మీరు వెళ్ళి. కానీ పేపర్లో వినోబాబావి దేహం వదిలేట అన్నప్పుడు మీరు వెళ్ళి వెరిఫై చేసినమాట ఉండదు, చదవగా నమ్ముతారు. ఏం చేత? దీనికి శబ్ద ప్రమాణత్వం ఉన్నది. మీకు కావలసిన శబ్ద ప్రమాణత్వం ఎక్కడ సిద్ధించింది? న్యూస్ పేపరు యాక్సెప్టెడ్, దాని మీద ప్రింట్ చేశాక తప్పు అయితే వాడిని డొక్క చేసి రోలు కడతారు. వీటి మీద ఆధారపడి ఉంది కదా. వాడు కొంటితనానికి వినోబాబావి దేహం వదిలేరని వేశారనుకోండి, వాడిని వదిలిస్తారు, ఇంకా ఉండడు మొన్నాడు. అంతే కదా. కనుక కొన్ని డేటా మీద ఆధారపడి మీకు శబ్దం సత్యాన్ని రుజువు చేస్తుంది, మీరు అంగీకారం చేస్తారు. అంటే సత్యానికి శబ్దం వెహికల్ అవుతుంది మీకు కొంత డేటా కరెక్ట్ గా ఉన్నప్పుడు. అంటే అండర్ గివెన్ కండిషన్ వర్డ్ క్యారీస్ ట్రూత్. అది ఇక్కడ మూడోది. ఇవన్నీ మనం ఎరిగినవే, కానీ ఇదమిద్దం అని మనం గమనించుకోం. అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు శబ్దం ద్వారా సత్యం స్థాపింపబడును. ఎప్పుడు స్థాపింపబడుతుంది అంటే అవతల చెప్పేవాడు ఆప్తుడు అన్నప్పుడు స్థాపింపబడుతుంది. ఆప్తుడు అంటే ఏమిటి? అది మీకు తెలియాలని సిన్సియర్ గా ఉన్నవాడు. అంటే వాడికి వేరే మోటివ్స్ ఏం అక్కర్లేకుండా మీకు ఇది తెలియటం. అంటే న్యూస్ పేపర్ వాడు మీకు అవి తెలియజేయటం అనేది వృత్తిగా పెట్టుకున్నాడు కనుక ఆప్తవాక్యం.
వాడు ఆప్తుడైనాడు. అంచేత కథలో మనకి న్యూస్ తెలుస్తాం. అలాగే పుస్తకంలో ఉందనుకోండి, నాయన ఈ ఇంద్రియాలు ఎటు మనస్సుని తీసుకెడతాయో చిత్తవృత్తుల్లోకి వాట్లని అమ్మకండి, మీ యందు మనస్సు ఇంద్రియములు చిత్తవృత్తులు ఉండేటట్టుగా జీవించండి అని చెప్పినప్పుడు మనం భారతం భాగవతం రామాయణం చెప్పినప్పుడు నమ్ముతున్నాం. అలాగే లవ్ దై నైబర్ యాజ్ థైసెల్ఫ్, నీ పొరుగు వాడిని నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావు, నీ ఎందు అఫెక్ట్స్ చూపించుకుంటున్నావు, పక్కవాడి ఎందు కూడా అలాగే అన్నారు. ఏమిటి ఎందువల్ల మనం వాటిని ఆచరించగలిగినా ఆచరించలేకపోయినా పూజిస్తూ ఉన్నాం. ఒకానొకనాడు ఆచరించగలుగుతామో కదా అనేటువంటి ఒక హోప్తో వాటిని తీసుకుంటాం. పెద్ద పెద్ద పుస్తకాలు మనం చదువుకున్నప్పుడు, పెద్దల పుస్తకాలు, ఇది మోక్షధర్మము, ఇది బంధాన్ని ఇస్తుంది, ఇలాగ ఇంద్రియముల యొక్క ప్రవర్తనలో జీవించినట్లయితే బద్ధుడై రాగద్వేషాలతో పూరితుడైపోతాడు, లేదా ఇలా ఉన్నట్లయితే సర్వాంతర్యామిత్వాన్ని అనుభవిస్తాడు, భగవంతునితో పాటు వాడు సుఖిస్తాడు. అంటే ఎలా నమ్ముతున్నామండి? దీనివల్ల నమ్ముతున్నాం. కనుక మోక్షం అనే మాటకు అర్థం, భగవంతుడు అనేటువంటి మాటకు అర్థం, సర్వాంతర్యామి అనేటువంటి మాటకు అర్థం, కర్మకు ఫలితం అనేటువంటి మాటకు అర్థం, పునర్జన్మ మొదలైనటువంటి వాటికి అర్థం. ఇవి తెలిసి నమ్ముతున్న వాళ్ళని ఎంతమంది? తెలియక్కర్లేదు. ఆప్తవాక్యం అనేటువంటిది, శబ్ద ప్రమాణం అనేటువంటిది మూడవది ఉంది, దానివల్ల నమ్ముతున్నాం. దీన్నే ఇలాంటి శబ్దం ఇచ్చేటువంటి గ్రంథాన్నే ఏమంటారంటే ఆగమము. ఆగమము ఆగమం అంటే ఇంపర్సనల్ అన్న ఇందాక అదే అనమాట, శాస్త్రము లేక వేదము అని. అంటే మీరు దాని గురించి ఎవరిని అడగక్కర్లేకుండా డైరెక్ట్ గా మీరు నమ్మొచ్చు. 7/42 అంటే మీరు ఎక్కాల బుక్ లో ఈ కొండా శంకరయ్య అనుకో వాడికి ఏం తెలుస్తుందని శంకించక్కర్లేదు. అది ఊరికి వచ్చేసిందే, వాడు కూడా పాపం వచ్చేసాడు. కొండా శంకరయ్యకి ఎక్కాలు మీరు రీసెర్చ్ చేయక్కర్లేదు, కాపీ చేస్తే చాలు, కరెక్ట్ గానే ఉంటుంది. చూడండి, అందుకని మీరు దాన్ని డౌట్ చేయటం ఎట్లయితే లేదు, ఎందుకు చేయట్లేదు? అలాగే లాగరిథం టేబుల్స్ ఉన్నాయనుకోండి, తీరా ఇంత చేస్తే రైటేనా ఇవి అని డౌట్ రాదు, ఎందుకంటే వాడుకుంటున్నాం అందరూ ఉన్న రైటే. అది దాన్ని ఆగమము అంటారు. దాన్నే సైన్స్ అని కూడా మనం అంటాం, శాస్త్రము అని కూడా అంటాం, లేదా వేదములో భాగము అని అంటాం. కనుక ప్రమాణములు ఎన్ని విధములు? ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఆగమ ప్రమాణము, లేక శబ్ద ప్రమాణము, 3 రకములైనటువంటి ప్రమాణములు. ఈ 3 ప్రమాణాలు కలిసి ఒక వృత్తి. ఈ ప్రమాణాలు తలకిందులుగా వాడటం ఇంకొక వృత్తి. ఈ ప్రమాణాలు భ్రమతో వాడుకుంటాం 3వ వృత్తి. ఈ ప్రమాణాలు వస్తువులు లేకుండా జ్ఞాపకంతో వాడుకుంటాం 4వ వృత్తి. ఈ ప్రమాణాలు ఏవి పని చేయకుండా ఉన్నప్పుడు నిద్ర అనేటువంటి స్థితి 5వది. ఈ 5ను చిత్తము యొక్క వృత్తులు సుమా. వీటిని నిరోధనం చేయాలంటే ఇక మార్గం చెబుతూ ఉండో 2 కావాలి ఈ మార్గానికి. అభ్యాసము, వైరాగ్యము అని 2 కావాల్సి ఉన్నాయి. అవి అంటే ఏమిటో రేపు చెప్పుకుంటాం. అభ్యాసం అంటే ఏం అభ్యాసం చేయాలి, వైరాగ్యం అంటే ఏం వదిలిపెట్టాలి. అది అభ్యాస వైరాగ్యాభ్యాం వా తన్నిరోధ అని రేపు చూస్తాడు. అభ్యాసము, వైరాగ్యము వీటి వలన చిత్తవృత్తి నిరోధమునకు ప్రారంభం చేస్తూ ఉన్నాము. ప్రాక్టికల్ గా రేపు స్టెప్ మొదలు పెడతాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలన న్యాయేన మధ్యేన బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు స్వరూపంలో స్థితి ఉంటుందని చెప్పి, లేక సామాన్య మానవుడి యొక్క స్థితిలో వృత్తి సారూప్యంగా జీవిస్తాడని కూడా చెప్పారు. తర్వాత 5 రకములైనటువంటి వృత్తులను గూర్చి చెప్పారు. మనం చెప్పుకున్నది సంగ్రహంగా చెప్పుకున్నాం. ఈ 5 రకములైనటువంటి వృత్తులు వాటి గురించి మనకి
మళ్ళీ మళ్ళీ మనం ఈ సూత్రాలు చదువుకుంటూ ఉంటే, ధ్యానం చేసుకుంటూ ఉంటే, మనం బ్రతుకున్న నాళ్లు ఇంకా అర్థం అవుతూ ఉంటాయి. ఈ ఒక రోజున అర్థమైనవి కావు ఈ 5 రకములైనటువంటి వృత్తులను. ప్రమాణము, వికల్పము, మరి నిద్ర, స్మృతి, విపర్యయము, ఈ 5 కూడాను ఈ 5 తప్ప ఇంకొక వృత్తి మాత్రం ఉండదు. అది అందుకు ఇక్కడ ఈ నిర్వచనం ఇచ్చింది. ఈ 5 కాక ఇంకొక స్థితిలో మానవుడు ఉంటాడా అంటే ఉంటానే వీల్లేదు. ఉంటే నిద్రలో ఉండాలి. నిద్రలో ఉన్నప్పుడు వాడు ఉండడు, వాడు ఆపరేటర్స్ ఉంటుంది. ఆపరేటర్స్ ఉంటుంది, కానీ ప్రొపరైటర్ ఉంటాడు. మనం సెక్రటరీ, ప్రొపరైటర్ కాదు, కానీ సెక్రటరీ నిద్రపోతూ ఉంటాడు. వాడి అసిస్టెంట్స్, ఆఫీస్ మేనేజర్స్ 5 ఉంటారు, వాళ్ళు ఎదురు నిద్రపోతూ ఉంటారు. అంటే పంచేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇవన్నీ నిద్రపోతూ ఉంటాయి. లోపల ఉన్నటువంటి వాడు అసలు వాడును వాడి ఆపరేటర్ అంటే వాడి యొక్క లాబొరేటరీ ఈ 2 మాత్రమే ఉంటాయి. అది నిద్ర అంటే. ఉంటే అదేనా ఉండాలి, లేదా వీళ్లు మేలుకొని ఉన్నటువంటి స్థితిలో మిగతా 4 స్థితులలో ఏదో ఒకటి ఉంటుంది. అంటే ప్రమాణములను ఉపయోగించుకుంటాం కానీ సవ్యంగా, లేదా ప్రమాణములను మిథ్యగా అపసవ్యంగా ఉపయోగించుకుంటాం కానీ, లేదా ప్రమాణములను వికల్పించి అంటే ఇమాజినరీగా మనం ఊహించుకొని ఉపయోగించుకుంటాం కానీ వీటిలో, లేదా వీటిని ఉపయోగించుకున్న అభ్యాసం చొప్పున మళ్లీ వస్తువులు లేకుండా విషయాలు జ్ఞాపకం వస్తూ ఉంటే వాటిని స్మరించుకుంటూ ఉంటాం కానీ వీటిలో ఏదో దాంట్లో ఉంటాం. విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం అనేటువంటి దాన్ని ఏమంటారు, భూతకాలంలో జీవించడం, పాస్ట్. నేను అప్పుడు అలా చేశాను, ఇప్పుడు ఇలా ఉన్నా, మా చిన్నప్పుడు ఇలా ఉండేది మొదలైనవన్నీ ఇప్పుడు లేవు. అయినప్పటికీ కూడా వాటి యందు జీవించుట అంటే వేస్తున్నాం. అంటే యోగాభ్యాసం నిజంగా చేతైన వాడు తప్ప మిగతా వాడికి జీవితంలో 24 గంటల్లో 23 గంటల 48 నిమిషాలు దాదాపు వేస్టే ఉంటుంది. ఎందుకని ఉంటే భవిష్యత్తును గురించిన ప్లాన్లలో ఉంటాడు. అంటే రేపు అది చేయాలి, ఎల్లుండి ఊరికెళ్ళాలి. ప్రస్తుతం కాలంలో ఉంటాం వాడికి చేత కాదు. లేదా నిన్న అలా చేశాం, మొన్న కిందటి సంవత్సరం అలా చేశాం, కిందటి సంవత్సరం ఇంతవరకు వర్క్ చేశాం కనుక వచ్చే సంవత్సరం ఇంతవరకు అచీవ్ చేయాలి. అంటే ప్రస్తుతం చేయవలసినటువంటి దాంట్లో మెకానికల్ గా ఉంటాడు కానీ తాను లీవ్ చేయడం. అంటే లివింగ్ ఇన్ ది ప్రెజెంట్ అంటారు, లేదా అవేర్నెస్ ఇన్ ది ప్రెజెంట్ అంటారు జిడ్డు కృష్ణమూర్తి గారు. దాన్ని ఆయన చెప్పేది కూడా ఇందులో చెప్పేది అన్ని ఒకటే. కాకపోతే ఆయన మిగతా పుస్తకాలన్నీ చెప్పేది నేను చెప్పేది ఒకటి కాదు అని బుకాయిస్తూ ఉంటారు, అంతే తేడా. జిడ్డు కృష్ణమూర్తి గారికి ఆయన ఏం తప్పు చెప్పడు, చెప్పే రైటే చెబుతాడు. చెప్పిన మనం ఆచరించదగినటువంటివే, కానీ పుస్తకాలు చదవద్దు, ఎవరు చెప్పిన వినొద్దు, లెక్చర్లు వినొద్దు. వినకపోతే ఆయన చెప్పిన ఎందుకు ఇస్తున్నాడు లెక్చర్లు ఈ గత 50 ఏళ్ల నుంచి? అంటే కొంచెం మర్చిపోయిన కబుర్లు మధ్య మధ్య వస్తూ ఉంటాయి, అంతకని ఇంకేం లే. మొన్న కూడా పాపం అంటే పెద్ద వయసు వచ్చేటప్పటికి ఎంత పెద్దవాడికి కూడా ఒకడు మరీ మర్చిపోతుంది. మొన్న అడయార్లో వచ్చి లెక్చర్స్ ఇస్తున్నప్పుడు కూడా ధ్యానం, మెడిటేషన్ అనేటువంటి దాని ఉపయోగం ఏమిటి అని ఎవరో అడిగితే పని లేని వాళ్ళ కోసం భారతీయులు కనిపెట్టిందని చెప్పాడు. సరే, ఎవరన్నా ఒక ప్రశ్న వేస్తే ఏమవుతుంది, అయితే మీరు ఇన్నేళ్ల నుంచి చేస్తున్న పని ఏమిటని. అంటే ఎంత తెలివైన వాడైనా ఒక వయసు దాటిన తర్వాత మాట్లాడకూరుకోవాలి. అట్లాంటి పిచ్చి వ్యవహారాలు తీసేస్తే జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పేది కూడా ఇన్ని పుస్తకాల్లో చెప్పే విషయమే, చెడ్డ విషయం ఏం కాదు, అబద్దాల విషయం కాదు. కాకపోతే ఆ పుస్తకాలు ఏవి ఈ విషయం చెప్పడం లేదు, నా సరుకే మంచి సరుకు, ఇంకే కోట్లోనూ ఇది అమ్మటం లేదు అనే బుకాయింపులు పొందున్నా అవి తీసేస్తే మిగిలినంతా పనికొస్తుంది. ఇంకేం వినొద్దు, ఇంకేం చదవద్దు, అసలు ఎవరు చెప్పేవి వినొద్దు అంటే ఆయన చెప్పే లెక్చర్ కూడా మానేయాల్సి వస్తుంది. వినక మూలఛేదకంగా ఉంటుంది. మరి అదే ముక్కలు చెప్పాల్సి వచ్చింది. ఆ దేశాల్లో యూరోప్ లో వెళుతూ ఉన్నప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారి గురించి మీ ఉద్దేశం ఏమిటంటే ప్రతి లెక్చర్లోనూ ప్రతి సంవత్సరం అడుగుతారు లెక్చర్ అయిన తర్వాత. అడిగితే ఆయన చేయమని చెప్పినవన్నీ చేయండి, ఆయన వద్దని చెప్పిన పేజీలన్నీ చింపువారేయండి ఆయన పుస్తకాల్లోంచి. ఇది నేను చెప్పేది. ఆయన పుస్తకాల్లో ఏవి చేయమని ఆచరించమని రాశారో అవన్నీ ఆచరించండి. ఎందుకంటే ఆయన కూడా జగద్గురువుల్లో ఒకడే. ఆయన ఏవైతే వద్దని రాశాడో ఆ పేజీలకు పిన్ను పెట్టేయండి, మర్చిపోయింది కనుక. అయితే
సవ్యంగా సక్రమంగా అష్టాంగ యోగాభ్యాసం చేసినటువంటి వాడికి ఏ వయస్సులోనూ కూడా ఆ వ్యవహారాలు ఉండవు. ఎందుకంటే అంత్యకాలేక అంటే చివరి శరీరం వదిలిపెట్టేటువంటి కాలంలో కూడా స్మరన్ మామయ్య అన్నాడు, నన్నే స్మరిస్తూ అంటే అంతర్యామినే స్మరిస్తూ కళేవరం ముక్కు ఈ శరీరాన్ని వదిలిపెడితే అది కూడా సాధ్యం అవుతుంది. ఏంటో శరీరం వదిలిపెట్టడమే కానీ చచ్చిపోవటం ఉండదు యోగాభ్యాసం చేసిన వాడికి. మిగిలిన వాళ్ళకి శరీరం వదిలిపెట్టే లోపల తెలివి తప్పుతుందని చచ్చిపోతారు. చచ్చిపోవటం శరీరం వదిలిపెట్టడం రెండు రకాలు. మనకి భాగవతంలోనూ భారతంలోనూ అన్నిట్లోనూ కూడా చెప్పారు. చివరి క్షణం దాకా తెలివిగా ఉన్నవాళ్ళు తమ శరీరంలోనూ ఎదుటి వాళ్ళ శరీరంలోనూ భూమి ఎందు ఆకాశం ఎందు వీటన్నిటి ఎందు ఎవడైతే ఉన్నాడో వాడి ఎందు ప్రజ్ఞ మేల్కొని ఉన్నటువంటి వాళ్ళు చివరి క్షణాల్లోనూ మేల్కొని ఉంటారు. శరీరం వదిలిపెడుతున్నప్పుడు మేల్కొని ఉంటారు. శరీరం వదిలిపెట్టాక కూడా వాళ్ళు మేల్కొని ఉంటారు. శరీరం పడిపోతుంది. అలా కాకుండా శరీరం మీద నమ్మకం ఉండి అదే మనం అనుకున్న వాళ్ళు, అందులోనే ఉంటున్నామని అనుకున్న వాళ్ళు, తన తెలివితేటల మీద నమ్మకంగా బతికేటువంటి వాళ్ళు, తమ జీతం మీద ఆధారపడి బతుకుతున్నామని అనుకునే వాళ్ళు, ఎట్టయితే ఉద్యోగం పోయేటి గుండె పోగులుతున్న వాడు బీపీ వస్తుంది, జీతం మీద బతుకుతున్నామని అనుకుని బతికిన వాడికి ఎన్నాళ్ళు బతికితే అంత ప్రమాదంగా కనిపిస్తుంది. ఉద్యోగం పోతే చచ్చిపోతామని. అలాగా వీళ్ళకి కూడా శరీరం ఉంది కాబట్టి బతుకుతున్నామని అనుకునే వాళ్ళు శరీరం పోతుందంటే మనం పోతా ఉంటామని వాళ్ళ ఉద్దేశం. తేడా ఉండదు దానికి దీనికి. అది చెబుతాడు అది ముందు. అలా కాకుండా ఉండి సరైనటువంటి పద్ధతిలో శరీరం దాని టైంకి అది వస్తుంది. మనం పొద్దున్నే దాని టైంకి నిద్రలేచి ఆఫీసులో డిస్పెన్సర్లో వర్క్ చేసుకుంటుండలే, కూర్చుంటుండలే, మన ఆఫీస్కి వెళ్తూ ఉండలే, అలాగే ఇంట్లో ఉన్న వ్యవహారాలు మళ్ళీ నిద్రస్తే పడుకుంటూ ఉండలే. రాత్రి ఆగమే ప్రళీయంతే ప్రభవంతి యహరాగమే. రాత్రి ఆగంలో రాత్రి వచ్చేటప్పటికి అన్ని నిద్రలోకి వెళ్ళిపోతున్నాయి. పగలు వచ్చేటప్పటికి అన్ని వాటంతరం మేలుకొని వాటి పని అవి చేసుకుంటున్నాయి. అలాగే ఈ శరీరాలు కూడా దాని టైంకి అది వస్తూ ఉంటుంది. వచ్చి ఉన్ననాళ్ళు దాని పని అది చేస్తూ ఉంటుంది. అప్పుడు మన పని మనం చేస్తూ ఉండాలి. దాని పని మనం చేయకూడదు. మన పని అది చేయాలి కానీ దాని పని మనం చేయకూడదు. చేస్తూ ఉండి ఉన్ననాళ్ళు ఉంటుంది. తర్వాత అది దాని టైం అయిపోయిందో అది పడిపోతుంది. అప్పుడు కూడా మన పని మనం చేస్తూనే ఉండాలి. తర్వాత మళ్ళీ అది కావాల్సినప్పుడు అది వస్తుంది. అప్పుడు మన పని మనం చేస్తూనే ఉండాలి. స్టోర్స్ కూడా అక్కడే ఉండి మన బియ్యం, పప్పు మొదలైనటువంటి అక్కడి నుంచి ఇస్తూ, క్వార్టర్స్ కూడా వాడేయిస్తూ, పిల్లలకి చదువు స్కూల్ కూడా అక్కడే పెట్టారనుకోండి. అలాంటి ఆఫీసులో పనిచేస్తున్నాం అనుకోండి. పనిచేస్తూ మనం సొంతంగా ప్రయత్నం చేసి కొన్ని వేరే దాచుకున్నట్టు. అది దుష్కర్మ అంటే అర్థం. అది ఇందులో కొంత మన సొంతం ఉంది అని అనుకుంటే ఏమవుతుందో అయోమయంగా ఉంటుంది. వీడి సొంతం ఏం చూసుకోక్కర్లేనటువంటి పద్ధతిలో ఉండే గవర్నమెంట్ ఏదైనా 21వ శతాబ్దంలో వచ్చిందనుకోండి, ఏ దేశానికైనా వస్తే ఇప్పుడైనా అలాంటి గవర్నమెంట్ తెచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం పనికిరాం, వాళ్ళు పనికొస్తారు. కానీ అట్లాంటి గవర్నమెంట్ పెట్టడానికి వాళ్ళు పనికొస్తారు. కానీ దాంట్లో ప్రజలుగా జీవించడానికి మనం సిద్ధంగా లేము. ఏం చేత మనకంటూ ఏం లేకపోతే ఎట్టా అనేటువంటి ఒక దరిద్రం ఉంది మనకి. మరి ఇక్కడే మాత్రం తేలిపోతే ఈ సృష్టి మొత్తం మనకి జన్మ దానంతరదే ఇస్తుంది, కనిపిస్తుంది కదా, మనం తెచ్చుకున్నది కాదు. పైగా చేరగా ఇచ్చింది, ఏం డబ్బులు పెట్టుకున్నది కాదు. ఎవరు మన తండ్రి గాని, మన తాత గాని, మన తల్లి గాని, మన మేనమావ గాని ఏవి లంచం పోసి ఈ సీట్లు కొనుక్కున్నది కాదు. డొనేషన్స్ ఇచ్చి ఇంజనీరింగ్ లో సీట్లు కొనుక్కున్నట్టు రాదు అట్లా జన్మ. అది దానంతరది ఇచ్చారు, ఇవ్వబడ్డది మనకి. అలాగే కన్ను, ముక్కు, చెవి వాటి చెక్కులు ఫ్రీగా ఇవ్వబడ్డాయి. అలాగే తెలివితేటలు మొదలైన ఫ్రీగా ఇవ్వబడ్డాయి. డొనేషన్స్ ఏం లేవు. బలాన కులం వాళ్ళకి రిజర్వేషన్ ఇట్లాంటివేం లేవు దానికి. అవి వచ్చింది ఏదో వచ్చింది. వాటి తర్వాత మనం పెట్టుకున్న పేర్లు ఈ కులాలు, డొనేషన్స్ ఇవన్నీ కూడాను. కనుక ఇవి కాక అసలు ఉన్నదేమిటో మనం చూసుకోవాలి. అది నిన్నవాడు మనకి చెప్పింది. అది చెప్పినప్పుడు జన్మ దానంతో వచ్చినప్పుడు ఈ జన్మ నాకొద్దు, ఇది పాపిస్తుంది, ఇది లేకుండా ఉండేట్టు చూడు అంటే వాడికి సజెషన్స్ మనం ఇవ్వటం అంటే వెర్రివేకిలి వ్యవహారాలు అన్నమాట. భగవంతుడికి అంటే వాడు జన్మిచ్చాక ఈ జన్మతో, వాడు నోరిచ్చాక ఈ నోటితో, వాడు బుర్ర ఇచ్చాక ఈ బుర్రతో మనం ఏమంటున్నాం, ఈ జన్మ లేకుండా చేయి అంటున్నాం. అంటే సజెస్టింగ్ బెటర్ థింగ్స్ టు గాడ్. దేవుడికి కొంచెం ఎంతకంటే మంచి బాగుండే పని చేయడం ఎలాగో మనం సజెషన్స్ ఇవ్వటం అనమాట. కోతి వ్యవహారాలు అవన్నీ పోతాయి. యోగాభ్యాసం చేసేటప్పుడు ఈ పాపిష్టి జన్మ మొదలై ఇవన్నీ పోతాయి. పాపం అడు చేయమన్నాడు,
అని వాడు అడగడు. పాపిష్టి జన్మ అంటే అవును ఇది పాపిష్టి జన్మ ఎవరు చేయమన్నాడు రా అని అడగడు. మనం చేసి వాడితో పాపిష్టి జన్మని చెప్పుకుంటే అది ఎస్కేప్ ఏం అవదు దానికి. అందుకని ఫ్యాక్ట్స్ సత్యాలు ఒకలాగా ఉంటాయి, మన వీక్నెసెస్ ఒకలాగా ఉంటాయి. ఇవి సర్దుకోవాలి, ఇవి మర్చిపోయినట్టు. అందుకని జన్మ, ఆయుర్దాయం, శరీరం వదలటం, ఇవన్నీ ఏమిటి? కాలేజీ తెరవటం, కాలేజీలో చదవటం, కాలేజీలు మూస్తే మళ్ళీ సెలవుల్లో ఉండటం లాంటివి. శరీరం వదిలేక మళ్ళీ శరీరం పొంది లోపల వెకేషన్స్ లో ఉన్నట్లు. అయితే దుర్భ్రాంతులకు గురి కారారు. శరీరం వదిలిపెట్టిన తర్వాత మోక్షానికి వెళ్ళాం. శరీరం వదిలిపెట్టినంత మాత్రాన్ని మోక్షానికి వెళ్ళేటట్లయితే మోక్షం కోసం అని చెప్పి ఈ విద్యలు ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పడం మనం నేర్చుకుంటాం. ఎట్లాగో కుక్క వస్తుంది, మనం వస్తాం, మోక్షం రాదు. అది కాదు, అది ఉత్తరాల్లో సరదాకి రాస్తున్నందుకు పనికి వస్తుంది. పరమాన వారు పైరమపదించారు, లేదా కైలాసానికి వెళ్లారు, వైకుంఠానికి వెళ్లారు, పరలోక గతులు అయినారు. ఇవి మాట వరసకి తప్ప అదే ఎక్కడున్నాం అక్కడే ఉంటాం. కాకపోతే శరీరం ఉండదు. ఈ అపార్థాలు కూడా బుర్రలో మనకు పోవాలి ఇక్కడ. అందుకని ఈ వృత్తి, ఆ వృత్తి, ఈ వృత్తుల్లో అయినా ఉంటాం, భవిష్యత్తులో అయినా ఉంటాం, భూతంలో అయినా ఉంటాం. కానీ వర్తమానంలో కొద్దిగా ఉంటాం. అంటే మరీ అవసరం వచ్చినప్పుడు, ఆకలేసినప్పుడు అన్న వడ్డించండి అన్నప్పుడు వర్తమానంలో ఉంటాం. వడ్డించి తీరా తింటూ ఉన్న తర్వాత నిన్నటి విషయాలు రేపటి విషయాలు మాట్లాడుకుంటాం అక్కర్లేకుండా. అంటే భోజనంలో ఉండం, భోజనం చేస్తూ ఆఫీసులో ఉంటాం, ఆఫీసులో పనిచేస్తూ భోజనంలో ఉంటాం. ఇవాళ మామిడి పెసరెట్ చేస్తా అని గుర్తొస్తుంది అక్కడ. ఇవన్నీ సర్దుకోవాలి మెల్లిమెల్లిగా. యోగాభ్యాసం అంటూ మొదలుపెట్టాక ఇవన్నీ సర్దుకోవాలి. ఆఫీస్ అన్నప్పుడు ఆఫీసులోనే ఉండాలి, భోజనం ఉన్నప్పుడు భోజనంలోనే ఉండాలి, అన్నం తింటున్నప్పుడు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్. సర్వాంతర్యామిలో అన్నం కూడా ఒక భాగం, అన్నం కూడా సర్వాంతర్యామి యొక్క ఒక అవతారం అనేటువంటి తెలియాలి. లేకపోతే ఏమవుతుంది? ఇది చేస్తున్నప్పుడు అందులో ఉంటాడు, అది చేస్తున్నప్పుడు ఇందులో కిలాడి వ్యవహారంగా ఉంటుంది అంతనా. ఇది వీటి పైన ఈ చిత్త వృత్తులు 5 అండి అని చెప్పారు. ఈ 5 వృత్తులు మనకి కొంతవరకు తెలిసినాయి, కానీ ఇది తెలియటం కాదు, ఇంకా మెల్లిగా తెలుస్తూ ఉంటాయి రోజు రోజుకి. ప్రమాణం అంటే ఏమిటి, విపర్యం అంటే ఏమిటి, వికల్పం అంటే ఏమిటి, నిద్ర అంటే ఏమిటి, స్మృతి అంటే ఏమిటి, మెల్లిమెల్లిగా మనకు కొన్ని ఇదివరకే కొన్ని తెలుసు. వాటికి ఊరికే విభాగం చేసుకుని చక్కగా పెట్టుకున్నాను నిన్న. ఈ విభాగం ప్రకారం నేను మెల్లిగా మన జీవితంలో అర్థమయ్యేటువంటి పాఠాలు తప్ప ఇవి పుస్తకంలోంచి మనం చదువుకుంటే ఒక్క రోజులో అర్థమయ్యేవి కావు. అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు చేస్తున్నది ఏమిటంటే పరిచయం తప్ప యోగాభ్యాసం, అభ్యాసం మన జీవితంలో చేసేదే. పుస్తకంలో చేయం అభ్యాసం. అట్లాస్ పుస్తకం ఉంటుంది, అందులో ఇక్కడ బాంబే ఉంది అంటాం అనుకోండి, దాని మీద కుర్చీ వేసి కూర్చుంటే బాంబే పెడతాం. అదెంతో ఇవి కూడా అంతే, పుస్తకాలు కూడా. ఇక్కడ లండన్ ఉంటుంది, అన్ని బల మీదే ఉంటాయి ఆకాశంలోనే. అక్కడ ప్యారిస్, ఇక్కడి నుంచి అక్కడి పెన్సిల్తో వెళ్ళాం కదా. అందుకని యోగాభ్యాసం అనేది పుస్తకంలో ఉన్నటువంటి విషయాలు చదువుకుంటాం వల్ల చేసేది కాదు. అవి చదువుకుని మనకు కలిగిన సంస్కారంతో 24 గంటలు మనం జీవించే జీవితంలో, అంటే భర్త ఎడల భార్య, భార్య ఎడల భర్త, పిల్లల యందు తల్లిదండ్రులు, అన్నదమ్ముల యందు అన్నదమ్ములు, అప్పచెల్లెండ్రు, ఇరుగు పొరుగు వాళ్ళు, రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళ ప్రవర్తనలో ఉంటుంది. కానీ మనం చేసే అభ్యాసం సాధన అంటే రాగద్వేషాలు నశించవలను. ఎప్పుడు నశిస్తాయి? ఇతరులతో మనం చేస్తున్న ప్రయత్నాల్లో, సంబంధంలో నశిస్తాయి. కానీ మనం ఎక్కడో ఒక చోట కూర్చుని కాసేపు రాగద్వేషాలు నశించాలంటే పో. దీంట్లోకి పిల్లవాడు ఏదో గోల్ చేయటం, డొక్క చింపేస్తాను. ఇంకా రాగద్వేషాలు నశించడం ఏంటి? నేను జపం చేసుకుంటూ ఉంటే కుర్రాడు అరుస్తూ ఉంటాడు, వాడు ఈ కొంపకు వల్లకాడలే ఉంది, డొక్క చింపేస్తాను, ఇట్లాంటివన్నీ వస్తాయి. రోజు జపం చేసుకుంటూనే ఇంట్లో వాళ్ళని డొక్క చింపే వాడికి రాగద్వేషాలు ఏం నశిస్తే వాడి మొహం డొక్కే మిగులుతుంది. చివరిదాకా కంపు కొడుతూనే ఉంటుంది ఆ డొక్క. అంటే అంతర్యామిని ఇంట్లోనే చూడలేనటువంటి వాడు అంటే పుట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఏమెక్కుతుంది. నాయము లోకోస్తి అయజ్ఞ కుతో అన్య. అంటే యజ్ఞార్థ కర్మ అనేటువంటి ఆచరణ లేనటువంటి వాడికి ఇహలోకం లేని అమ్మకు పరలోకం ఉంటుంది. ఇహలోకంలో కండెముడు సరుకంతా పరలోకానికి పోతారనుకోకూడదు. అంటే భార్యలతో పడిన భర్తలు, భర్తలతో పడిన భార్యలు, భార్యలను విడిచిపెట్టిన భర్తలు, భర్తలను విడిచిపెట్టిన భార్యలు, వీళ్ళంతా యోగాభ్యాసానికి చేస్తారు. వీళ్ళందరినీ గూడ్స్ బండిలో వేసేసి మోక్షానికి ఏమి పనికిరాదు. ఇవన్నీ సవ్యంగా నడుపుకుంటూ ఉంటాం. వేర్ మినిమం అది
దానిలో ఎవరితోనూ పడకపోవటం ఉండటం అనేటువంటి బేర్ మినిమం ఉంటే అక్కడి నుంచి యోగాభ్యాసం. కనుక ఇక్కడ ముందు మన తుప్పు ధూళి వదిలిపోవాలి. ఇవి అంటే మనం ఏ ప్రపంచంలో అయితే మనం పుట్టడం జరిగిందో ప్రకృతి మనకి అది ప్రయోగశాల అంటే ల్యాబొరేటరీ కింద ఇచ్చింది. మనం సాధన చేసుకోండి. మీ మనస్సుని, మీ ఇంద్రియాలని, మీ ఆవేశాలని వీటన్నిటిని కూడా ట్రైనింగ్ చేసుకునేందుకు మీరు ఏ స్కూల్లో ఫిట్టో ఆ క్లాసులో పడేసాము నాయన అని ప్రకృతి చెబుతూ ఉంది. మనకు ఉన్నటువంటి వాతావరణం అంటే ఎన్విరాన్మెంట్ అది మనకి సరైనటువంటి విద్యాలయం అనే సంగతి మర్చిపోయి నాకే కనుక వాతావరణం అనుకూలంగా ఉన్నట్లయితే అది సాధించేవాడిని ఇది సాధించేవాడిని అని పిచ్చుకోవడం. అనుకూలంగా ఉంటే అని ఉండదు. ఉన్నది అనుకూలమైన వాతావరణమే, దాంట్లో మనం సాధించుకునేందుకు పడేస్తుంది ప్రకృతి. కనుక దానికోసం చేసుకునే సాధన ఇది యోగాభ్యాసం. ఇప్పుడు ఈ చిత్త వృత్తులు 5 నిరోధం చేసుకోవాలి. చిత్తాన్ని నిరోధం చేయకూడదు, వృత్తుల్ని నిరోధం చేయాలి. అది చేయాల్సింది. అంటే ఏమిటి? పువ్వు విచ్చుకుంటూ ఉంటే ఆ విచ్చుకునేటువంటి రేఖల్ని అడ్డుకోకూడదు. వంకరగా విచ్చుకోకుండా ఉండేటువంటి దోహదం పువ్వుకి మనం చెట్టుకి చేయాలి. పువ్వులు వంకరగా విచ్చుకుంటున్నాయి, పుచ్చుగా ఉన్నాయనుకోండి, పురుగు పడుతుందనుకోండి, పడుతూ ఉంటే ఆ పురుగులు ఏరేయటం కాకుండా ఆ చెట్టులో మందేయటం ఏదో చేయం, అలాంటి పని చేయాలి. అందుకని చిత్తాన్ని నిరోధించకుండా వృత్తుల్ని నిరోధించడం చేతవాలి. అలా కాకుండా చిత్తాన్ని పట్టుకుని పచ్చడి చేయటం అంటే అది హఠయోగం, అది గందరగోళం. అంటే ఇంద్రియాలను బిగించండి, అటు ఇటు చూడనీయకండి, అటు శబ్దం అయినా కానీ అటు చూడకండి. మనస్సు చూస్తూ ఉంటుంది, కన్ను చూడకపోయినా అదేం లాభం లేదు. దానివల్ల యోగాభ్యాసం నేర్పుతాను అంటే ఇద్దరిని రమ్మని అక్కడ తెల్లవాళ్ళని శిష్యుల్ని అక్కడ చెబుతూ ఉంటాను ప్రతి సంవత్సరం. ఇక తెల్లవాళ్ళతో వాళ్ళు పొద్దున్నే లేవటం అలవాట్లేదు, 9:30 లేస్తారు మామూలుగా. అంటే తప్పు లేదు, ఆ దేశంలో చలి దేశం. మన దేశంలో లేచినట్లు 8:30కి లేవటానికి అవకాశం ఉండదు. కొంతమంది పాపం 7:30కి 6:30కి 5:30కి కూడా లేస్తాం ఇక్కడ వీళ్ళే కొంతమంది. అక్కడ కనీసం 8 తెల్లవారుతాం 8:30కైనా లేస్తాం ఇక్కడ. ఆ దేశంలో 9:30కి కూడా పాపం సహజమే, ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం అట్లాంటిది. ఆయన గురువు గారు ఏం చేసేట కొత్తగా ఇండియా నుంచి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి తెల్లవారుదాం 4ంటికి రమ్మన్నట్ట. తగ్గిపోతారు వాళ్ళు 4ంటికి. సరే వాళ్ళు ఎట్లా ఏదన్నా పొద్దున్న లేచి ఏదన్నా బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా అన్నారు. వాళ్ళు పోతాయి, ఏం తినకూడదు, ఏం తాగకూడదు. సరే పాపం వాళ్ళు ఏదో ఇంతటి మోక్షం యోగ విద్య ఇస్తున్నాడని వాళ్ళు వచ్చాక వాళ్ళిద్దరు తెల్లవారుతాం లేచి కారేసుకుని వచ్చి అక్కడ కూర్చున్నారు. కునికి పట్టు కూర్చుంటే కళ్ళు మూసుకొని యోగం చెప్తాను మూసుకొని ఏం కనిపిస్తుంది అన్నట్టు. అంటే చక్కగా ఇట్లా చెక్కినటువంటి బ్రెడ్ స్లైసెస్ 2 మధ్యన బటర్ కనిపిస్తుంది. అంటే రోజు పొద్దున వాడు తినేవాడు. బటర్ బ్రెడ్ కనిపిస్తుంది, ఒక కప్పు కాఫీ కప్పు చక్కగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందంటే అవి కనిపిస్తుంది అన్నాడు. అవి తిన్నిస్తే వాడికి అవి కనిపించేవిగో. పైగా వాడు భౌతికంగా తింటూ ఉంటే తింటున్నంతసేపే కనిపిస్తాయి. ఇప్పుడు భౌతికం కాదు కదా, మానసికమైన బ్రెడ్ను మానసికమైన కప్పును కనిపిస్తున్నాయి. అంచేత ఎంతసేపు అయినా కనిపిస్తూనే ఉంటాయి, తరగవు. కనుక భౌతిక ప్రపంచానికి పైన ఉన్నటువంటి ప్రపంచానికి ఉన్న తేడాలు కూడా మనం గమనించుకుని ఎలా ప్రవర్తించాలో, ఏం తేడాలు చూసుకోవాలో అది కూడా తెలుసుకోవాలి. ఇందులో ఈ చిత్తాన్ని నిరోధించకుండా వృత్తిని నిరోధించాలంటే దానికి 2 కావాలన్నాడు. ఆ సూత్రంలో కూడుతున్నాం. ఇప్పుడు అభ్యాస వైరాగ్యాభ్యాం సన్నిరోధ, ఇది తర్వాత సూత్రం. అభ్యాస వైరాగ్యాభ్యాం అంటే అభ్యాస వైరాగ్యముల చేత, అభ్యాసము చేతనను వైరాగ్యము చేతనను ఇది విడదీస్తే తత్ నిరోధ. తత్ నిరోధ అంటే ఆ పై చెప్పిన నిరోధము అంటే చిత్తవృత్తి నిరోధం. చిత్తం యొక్క 5 వృత్తులను నిరోధించుట ఎట్లనగా 2 మార్గములు చేయవలను, 2 పనులు మీరు చేయాలను అన్నాడు. అక్కడ కొత్త విషయాలు 2 ప్రతిపాదన చేస్తున్నారు. ఒకటి అభ్యాసం చేయాలి, రెండవది వైరాగ్యం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 చెప్పాడు.
అయితే ఈ రెండింటి సంగతి మనకి తెలియాలి. అభ్యాసం అంటే ఏమిటండి? తెలుసు కదండి, అభ్యాసం అంటే ప్రాక్టీస్ కాదు. ప్రతి పదాన్ని సైంటిఫిక్ గా అంటే శాస్త్రంలో వాడటం అర్థం వేరు, మనం లోకంలో చూసుకునే అర్థం వేరు. దానికి ఏం సంబంధం ఉండదు. ఊలికిని ఫిలాసఫీ ఊలికిని ఉన్న తేడా ఉంటుంది, కాటన్ కి గన్ కాటన్ కి ఉన్నంత తేడా ఉంటుంది.